వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కలిసి ప్రస్తుతం చేస్తున్న సినిమా RC16. తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా కాంపౌండ్ హీరోతోనే ఉప్పెన సినిమాతో అడుగుపెట్టిన బుచ్చిబాబు ఆ తర్వాత కూడా తన సెకండ్ సినిమాను సైతం మెగా హీరోతోనే చేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఆశించిన విజయాన్ని అందుకోలేకుంది. దీంతో ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేతులు కలిపాడు రామ్ చరణ్. చెర్రీ కెరీర్లో 16వ సినిమాగా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్లో చేస్తున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఇక ఇటీవలి రాత్రిపూట జరుగుతున్న షూటింగ్కు రామ్ చరణ్ ఓ స్పెషల్ గెస్ట్ని కూడా తీసుకొచ్చాడు. క్లీమ్ కారాకు ఇప్పుడే షూటింగ్లను రామ్ చరణ్ పరిచయం చేస్తున్నట్లుగా ఉన్నాడు. ఇక రాత్రిపూట షూటింగ్ల రామ్ చరణ్తో పాటు క్లీమ్ కారా కూడా సందడి చేసినట్టుంది. ప్రస్తుతం క్రికెట్ గ్రౌండ్ సెటప్లో షూటింగ్ జరుగుతుందని లీక్స్ వచ్చాయి. అయితే ఈ చిత్రం కథ ఇదేనంటూ ఇప్పటికే నెట్టింట ఊహాగానాలతో కూడిన ఎన్నో కథలు వచ్చాయి. ఈ సినిమాను కోడి రామూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని తొలుత ప్రచారం కూడా నడిచిన విషయం తెలిసింది. తాజాగా ఈ సినిమా షూట్ ఓ క్రికెట్ గ్రౌండ్లో షూటింగ్ జరుగుతుండగా రాత్రులు షూటింగ్, ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్, విచిత్ర కోణాలంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక నెగిటివ్ కెమెరా, ఫిలిం కెమెరాలతో కొంత పార్ట్ షూటింగ్ చేస్తున్నామని ఈ సినిమాకు DOPగా పనిచేస్తున్న రత్నవేలు X వేదికగా షూటింగ్ ఫోటోలు షేర్ చేశాడు. అంతేకాకుండా ఆ పోస్ట్ కింద క్రికెట్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో రానుందని చెప్పకనే చెప్పాడు రత్నవేలు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈసారి దసరా లేదా దీపావళి సీజన్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో చరణ్ క్యారెక్టర్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు కంటే మరింత పవర్ఫుల్గా ఉంటుందని టాక్ ఉంది. దేవరతో టాలీవుడ్లో అరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో చరణ్కు జోడిగా నటిస్తుందని కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే జగపతి బాబు కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత AR రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.